అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కరూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని, ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని కష్టపడి సాధించాలని, దాని విలువ గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక విజయ్ సర్కార్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, విజయ్ ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టులో ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎవరైతే మృతి చెందారో ఆ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు చెల్లవంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలంటూ కూడా మద్రాసు హైకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఉద్యోగాన్ని కష్టపడి సాధించాలి, దాని విలువ గుర్తించాలంటూ కూడా హైకోర్టు కామెంట్స్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారంటూ కూడా కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించి తొక్కిసలాట ఘటనలో 26 మంది పైగా చనిపోయిన ఘటనకు సంబంధించి ఆయన ఇటీవల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుటుంబాలను పరామర్శించడము, ఆ తర్వాత ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే దాంట్లో భాగంగానే ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని హైకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ప్రస్తుతం విజయ్ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా చెల్లవంటూ కూడా హైకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కరూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవంటూ స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని, ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని కష్టపడి సాధించాలని, దాని విలువ గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది.